హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. వినాయక చవితి వస్తుంది కదా! గణేశుడు భోజన ప్రియుడు. ఆయనకి ఎన్ని నైవేద్యాలు పెట్టినా తక్కువే. అందుకే రకరకాల నైవేద్యాలు చేయాలని హడావుడి పడుతుంటాం. అలాంటప్పుడు ఇలాంటి ఈజీ మెథడ్ తెలిస్తే చాలా తక్కువ టైంలో ఎక్కువ చేసుకోగలుగుతాం. ఇప్పుడు నేను ఒకేసారి 5 రకాల నైవేద్యాలు, పాల తాలికలు, కొబ్బరి లడ్డు, మోదుగలు, కుడుములు, ఉండ్రాళ్ళు ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తారండి. దీనికి ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని వేడయ్యాక 2 కప్పుల వాటర్ వేసుకుని 1½ స్పూన్ బెల్లం, 1½ స్పూన్ నెయ్యి వేసుకుని వాటర్ వేడయ్యాక బెల్లము, నెయ్యి కరిగాక 1½ కప్పు బియ్య పిండిని కొంచెం కొంచెం వేస్తూ ఉండలు రాకుండా కలుపుకోవాలి. పిండి అంతా మంచిగా కలిసే వరకు కలుపుకుంటూ 2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి పిండి చల్లారనివ్వాలి. ఈలోపు స్టఫింగ్ కోసం కొబ్బరి మిశ్రమాన్ని తయారు చేసుకుందాం. దీనికోసం పాన్ పెట్టుకొని కప్పున్నర పచ్చి కొబ్బరి తీసుకున్నాను. దీనికోసం నేను 3/4 కప్పు బెల్లం వేస్తున్నాను. కరెక్ట్‌గా సరిపోతుంది. బెల్లం కరగడానికి 2 స్పూన్ల వాటర్ వేసి కరిగించాలి. బెల్లం కరిగితే చాలు, పాకం రానక్కర్లేదు. కొబ్బరి 1½ కప్పు వేసి కలుపుతూ కొంచెం దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇది స్టవ్ సిమ్‌లోనే ఉంచి చేయాలి. లేదంటే బెల్లం, కొబ్బరి మాడు వాసన వస్తుంది. ఇలా దగ్గర పడ్డాక 1 స్పూను యాలకుల పొడి, 1 స్పూను నెయ్యి వేసి కలుపుతూ మన చేతికి అంటుకోకుండా ఇలా ముద్దలా వస్తే చాలు. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. పిండి చల్లారిన తర్వాత పిండిని మెదుపుతూ నెమ్మదిగా ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా మోదుగలు తయారు చేసుకుందాం. కొంచెం పిండి ముద్దను తీసుకొని ఇలా కొంచెం వెడల్పుగా ప్రెస్ చేసి మధ్యలో స్టఫింగ్ కోసం మనం చేసి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని పెట్టి మెల్లిమెల్లిగా పిండిని ప్రెస్ చేస్తూ క్లోజ్ చేయాలి. ఇలా చేశాక పిండిని అరచేతిలో పెట్టుకుని ఇలా ప్రెస్ చేస్తూ మోదుగలా చేసుకోవాలి. ఇప్పుడు ఫోర్కుతో దీనికి ఘాట్లులా పెడితే మనకి చక్కగా మోదుగ రెడీ అయిపోతుంది. చూసారా? ఏ ఫ్రేమ్ లేకుండా చేతులతోనే ఈజీగా మోదుగలు చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలానే మనకు కావలసినన్ని చేసుకోవచ్చు. నేను మోదుగలు 11 చేశాను. చూడండి ఎంత బాగా వచ్చాయో. 11 చేసి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు రెండవ ఐటెం ఉండ్రాళ్ళు చేసుకుందాం. ఉండ్రాళ్ళ కోసం కొంచెం పిండి ముద్దను తీసుకొని మధ్యలో హోల్ చేసి నేను ఇందులో కూడా కొబ్బరి మిశ్రమాన్ని పెట్టాను. కొందరు బెల్లం ముక్కను కూడా పెడతారు. మీ ఇష్టం, ఎలాగైనా చేసుకోవచ్చు. స్టఫ్ పెట్టి మెల్లిగా క్లోజ్ చేసి రౌండ్గా చేసుకుంటే ఉండ్రాళ్ళు రెడీ అయిపోతాయి. చూడండి రౌండ్గా ఇలా చేసుకోవాలి. అంతే. ఇలానే మనకు కావలసినన్ని ఉండ్రాళ్ళు కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలానే నేను 11 ఉండ్రాళ్ళని తయారు చేశాను. ఇప్పుడు మోదుగలు, ఉండ్రాళ్ళు రెడీ అయిపోయాయి. మూడో ఐటెంగా కుడుములు తయారు చేసుకుందాం. వీటినే జిల్లేడు కాయలని కూడా అంటారు. దీనికోసం కొంచెం పిండి తీసుకొని ఇలా కొంచెం పొడుగ్గా పిండిని ప్రెస్ చేసి మధ్యలో ఘాటు పెట్టి ఇందులో కూడా నేను కొబ్బరి మిశ్రమాన్ని పెట్టాను. కొందరు చప్పిడి కుడుములని చేస్తారు. తినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకని ఇందులో కూడా కొంచెం స్టఫ్ పెట్టి చేశాను. చాలా టేస్టీగా ఉన్నాయి. చాలా ఇష్టంగా కూడా తిన్నారు. వీటిని నేను 9 కుడుములని తయారు చేశాను. ఇప్పుడు మనకి 3 రకాల నైవేద్యాలు తయారైపోయాయి. చూడండి కుడుములు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. అంతే. ఇలానే మనకు కావలసినన్ని కుడుములు కూడా తయారు చేసుకున్నాం. 3 రకాలు తయారైపోయాయి. ఇప్పుడు ఫోర్త్ ఐటెంగా పాల తాలికలు లేదా ఉండ్రాళ్ళ పాయసం కోసం పిండి ముద్దను కొంచెం కొంచెం తీసుకొని ఇలా తాలికలుగా మనకు కావలసినవి చేసుకొని కొంచెం పిండితో ఇలా ఉండ్రాళ్ళు కూడా చేసుకొని పాల తాలికలు లేదా ఉండ్రాళ్ళ పాయసం చేసుకోవచ్చు. ఇలా ఒకేసారి పిండితో 4 రకాలు చేసుకున్నాం కదా! వీటిని ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ తీసుకొని మనం ప్లేట్లకి నెయ్యి రాసి వాటి మీద మనం ప్రిపేర్ చేసుకున్న అన్నీ కుడుములు, మోదుగలు అన్నీ
చక్కగా ప్రెస్ అవ్వకుండా సర్దుకొని కుక్కర్లో ఓ గ్లాస్ వాటర్ పోసి స్టాండ్‌ని పెట్టి 15 నిమిషాలు ఉడకనివ్వాలి. అంతే 15 నిమిషాల తర్వాత మన నైవేద్యాలు రెడీ. చూడండి, ఇప్పుడు నాలుగో ఐటెం పాల తాలికలు చెప్పలేదనుకుంటున్నారు కదూ! ఈ పాల తాలికలని నేను లాస్ట్ వీడియోలో చూపించాను. దాని లింక్ కింద పెట్టాను చూడండి. ఇప్పుడు ఐదవ ఐటెం ఏంటనుకుంటున్నారా? స్టఫీ కోసం తయారు చేసిన కొబ్బరి మిశ్రమంతో లడ్డూ తయారు చేశాను. ఐడియా బావుంది కదూ! చూశారు కదా! ఒకేసారి ఈజీగా 5 నైవేద్యాలు మీరు ట్రై చేయండి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్